హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ తెలుగు హీరోలో అగ్ర కథానాయకుడిగా పేరున్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆస్కార్ లెవెల్లో మంచి మంచి అవార్డ్స్ అందుకున్నటువంటి సినిమా వల్ల ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నాట్ ఓన్లీ ఏమంటారు అతని యాక్టింగే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లాంగ్వేజ్ ని ఇన్బిల్డ్ చేసుకుని వాళ్ళ స్లాంగ్ లోనే మాట్లాడి ఇంకా జనాలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఎన్టీఆర్ కి సంబంధించి ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. సో మొత్తానికి ఎన్టీఆర్ అయితే మంచి బిజీ షెడ్యూల్లో ఉన్నాడనమాట. ప్రెసెంట్ ఏంటంటే ఈ వార్ 2 హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ తో ప్రధాన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో కైరా అద్వానీ అయితే హీరోయిన్ గా నటిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లో భాగంగా ప్రెసెంట్ ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ తారక్ కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ అన్ని ఎక్కడివి అంటే ముంబైలో ఒక అద్భుతమైన పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో ఈ పార్టీలో ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారు, ఎగ్జాంపుల్ కి రణబీర్ కపూర్, అలియా భట్ అండ్ కరణ్ జోహార్ లాంటి వాళ్ళతో ఫోటోస్ దిగున్నాడు. అండ్ అంతేకాకుండా ముంబైలో షూట్ అండ్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన మన తెలుగు హీరో అనమాట. సో ఆబ్వియస్లీ ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటి ఒక పార్టీలో అయితే ఈ ఫోటోస్ తీయడం జరిగింది. ప్రెసెంట్ ఎన్టీఆర్ ఏంటంటే దేవరా సినిమాతో కూడా కొంచెం బిజీగానే ఉన్నారు. ఈ గ్యాప్ లో ప్రెసెంట్ వార్ 2 కి సంబంధించినటువంటి షూటింగ్స్ లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ దేవరా సినిమా అయితే మొత్తానికి అక్టోబర్ 10th కి అయితే పోస్ట్ పోన్ అవడం వల్ల జనాలు కాస్త నిరాశలో ఉన్నారు. బట్ ఎక్కడ కూడా జనాల్ని మిస్ చేయకూడదు, అంటే జనాలను మిస్ అవుతున్న ఫీలింగ్ రాకూడదు అని అనుకుంటారేమో తారక్. సో అందువల్ల ఏంటంటే ఆయన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ వస్తున్నారనమాట. రీసెంట్ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే దేవరాకి సంబంధించినటువంటి లీక్డ్ ఫోటోస్ అయితే చూసాం. సో లైక్ ఏంటంటే ఎప్పటికప్పుడు జనాల్లో అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మిస్ అవుతున్నామా అన్నని అనేసి, లైక్ అట్లా తారక్ అన్న ఫోటోస్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ముంబైలో జరిగినటువంటి ఈ పార్టీ ఫోటోస్ లో అయితే తారక్ అన్న పిచ్చ గ్లామర్ గా కనిపించారనమాట. అంటే పక్కన రణబీర్ కపూర్ లాంటి ఒక హ్యాండ్సమ్ హీరో ఉన్నప్పటికీ ఎందుకో మన తారక్ అన్న ముందర రణబీర్ కపూర్ కూడా తేలిపోయాడేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నటువంటి ఈ పార్టీలో తారక్ అన్న చేసినటువంటి ఎంజాయ్ మామూలుగా ఉండదేమో. సో తారక్ అన్న రావడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ పార్టీని. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో కూడా తన వైఫ్ ని మిస్ చేయకుండా తను ఎక్కడికి వెళ్తున్నా సరే ఎవ్రీ ఫోటోలో కూడా అరుణ ఉండేటట్టు, అంటే ఆయన వైఫ్ ఉండేటట్టు చూసుకున్నారనమాట. సో ఇది చాలా మందికి ఒక మంచి క్యూట్ అనేటటువంటి ఫీలింగ్ ఇచ్చింది. అండ్ దేవరా తర్వాత ప్రశాంత్ నీల్ తో 31 సినిమాని చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రెసెంట్ అయితే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మూవీతో మన ముందరికి రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో మీరు ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంతేకాకుండా ఈ దేవరా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే 2 పార్ట్స్ లో వస్తుంది. ఇప్పటి వరకు 2 పార్ట్స్ కి అయితే ఎన్టీఆర్ ఒక సినిమా కూడా చేయలేదు. సో ఈసారి దేవరా 1 దేవరా 2 రాబోతుంది కొరటాల శివ డైరెక్షన్ లో. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వార్ 2 లో ఏంటంటే కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ప్రెసెంట్ అంటే బాలీవుడ్ లో ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రెసెంట్ ఈ దేవరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అండ్ బాలీవుడ్ లో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ దేవరా సినిమాలో విలన్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. సో ఆల్రెడీ ఆది పురుష్ లో మనం సైఫ్ అలీ ఖాన్ యొక్క విలన్ రోల్ క్యారెక్టర్ చూసాం. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ, సో దేవరాలో విలన్ రోల్ అయినా అట్లీస్ట్ బెటర్ గా ఇస్తారా లేదా అని చూడాలి. ఆల్రెడీ కొరటాల శివ కాబట్టి ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. మీ ఒపీనియన్ ప్రకారం దేవరా సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వార్ 2 మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.